మీరు చూసినటువంటి దత్తాత్రేయుల వారి ఆలయం సుమారు 150-200 సంవత్సరాల క్రితంది. ఇది గోవాకి ఒక 84 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే ఈ ఆలయం చాలా చిత్రమైన పరిస్థితుల మధ్య నిర్మాణం జరిగింది. ఎలాగంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ దత్తస్వామి నరసోబావాడి నుంచి రప్పించబడ్డారని చెప్తారు. కానీ ఈ ప్రాంత భక్తులు కొంతమంది నరసోబావాడి వెళ్ళినప్పుడు అక్కడ భక్తులతో సంవాదం జరిగి ఈ మీ ప్రాంతంలోనే ఒక ఆలయం ఎందుకు ఉండకూడదు అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు, ఇక్కడ దత్తభక్తులందరూ కూడా అప్పటి రాజు ప్రతాప్ సింగ్ మహారాణితో కలిసి ఈ ఆలయం నిర్మించుకున్నారట. ఇక్కడ స్వామివారు 3 ముఖాలతో, 6 హస్తాలతో వెలిగిపోతూ ఉంటారు. అలాగే ముందు మీరు శ్రీపాదుల వారి మూర్తిని గూడా చూడవచ్చు. ఇంకో చిత్రం ఏమిటంటే అప్పట్లో పోర్చుగీస్ వారు ఈ ప్రాంతంలోని హిందూ దేవాలయాలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తుండేవారు. కానీ ఈ ఆలయ నిర్మాణానికి వారు ఎటువంటి హాని చేయడం కాదు సరికదా, ఎదురు కలప మొదలైనటువంటి వస్తువులు సమకూర్చి మరీ నిర్మాణానికి ఎంతో సహకరించారు. అలాగే ఇక్కడ ఔదంబర వృక్షం కింద శ్రీపాదులు వారు మనకు దర్శనమిస్తారు. ఎందుకంటే సాక్షాత్తు ఔదంబరం దత్తాత్రేయులు వారి స్వరూపం కదా! ఈ ఆలయంలో అన్ని సంధ్యా సమయాల్లోనూ ఆరతి జరుగుతుంది. అలాగే ఇతర ఉపచారాలన్నీ కూడా చాలా సాంప్రదాయబద్ధంగా జరుగుతాయి. ఇక్కడ పూజారి గారు మాతో ఏం చెప్పారంటే, ఎటువంటి కష్టతరమైన కోరికలైనా సరే భక్తులకు చాలా శీఘ్రంగా ఇక్కడ ఫలిస్తాయని చెప్పారు. అలాగే ఈ ఆలయం ముందు భాగం ఇందాక నేను చెప్పినట్టు పోర్చుగీస్ వారిచ్చినటువంటి కలపతో కూడినటువంటి నిర్మాణాలను మీరు చూడవచ్చు. ఈ ఆలయంలో ప్రశాంతత కానీ, వాతావరణం కానీ అనుభవించవలసిందే కానీ, మాటల్లో చెప్పలేం. ఇలాంటి చోట్లకు వచ్చినప్పుడు మనం కాసేపు జపం గానీ, ధ్యానం కానీ, గురుచరిత్ర పారాయణ గానీ చేసుకుంటే అద్భుతమైన ఫలితం ఉంటుంది. అలాగే ముందు భాగంలో అంటే సింహద్వారం దగ్గర శ్రీపాదుల వారి ఫోటో, అలాగే గురుచరిత్రలోని ముఖ్య ఘట్టాలకు సంబంధించినటువంటి చిత్రాలు కూడా మనం చూడవచ్చు. ఈ క్షేత్రం యొక్క శక్తి మామూలుది కాదు. లేకపోతే పరాయి మతస్థులైన పోర్చుగీస్ వారు మన హిందూ దేవాలయానికి ఎటువంటి హాని చేయకుండా నిర్మాణానికి సహకరించడం ఏమిటి? అందుకే మీరు ఎప్పుడైనా కూడా ఈ గోవాకి దరిదాపుల్లో కానీ, లేదా ఈ కొంకణ ప్రాంతంలో అంటే గోకర్ణం కానీ, అలాగే ఈ మురుడేశ్వర్, ఈ ఉడిపి ఇటువంటి ప్రాంతాలకు వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించేటువంటి ప్రయత్నం చేయండి. ఈ ఆలయం యొక్క లొకేషన్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా చూడండి. అందరికీ కూడా దత్తకృప కలగాలని కోరుకుంటూ జై గురుదేవ దత్త.